నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘాల్లో ఏ యువకుడికైనా చిన్న పని అప్పగిస్తున్నా వాడి క్యారెక్టర్ ఎలాంటిదో ముందు చూడండి. భోజనాల దగ్గరే ఆత్మజ్ఞానం ఉందో లేదో చూస్తున్నారు అపోస్తులతో. పరదాలు మరత పెట్టేవాడు సంఘంలో యాక్టివ్గా ఉన్నా వాడి క్యారెక్టర్ ఎలాంటిదో ఎంక్వైరీ చేయండి. సంఘంలో ఏమాత్రం తేడా క్యాండిడేట్స్కి బాధ్యతలు ఇచ్చేవనుకోండి, చేదైన వేర్లు సంఘంలో మధ్య నుండి మొలుసుకొస్తుంటాయి. మనకు తెలియకుండా మన వెనక్కి రాజ్యాన్ని కూర్చేస్తాయి. అది అపోస్తులు కూడా ఎంత బలంగా ఆలోచిస్తున్నారంటే, సంఘంలో భోజనాలు వడ్డించడానికి పరిశుద్ధాత్మ జ్ఞానం ఉన్నవారు కావాలా? అవునండి, అదేనండి క్వాలిఫికేషన్. దేవుని రాజ్యంలో నీ పాత్ర పోషించాలంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? డిగ్రీ, ఎంబీడీహెచ్, పీజీ, అది కాదండి. ఆత్మజ్ఞానం, పరిశుద్ధాత్మ సహవాసం వీడుకుందా లేదా? ప్రార్థన, భయభక్తులు వీడుకున్నాయా లేదా? దేవుని కొరకు తనను తాను తగ్గించుకునే స్వభావం వీడుకుందా లేదా? వీడి జీవితం పవిత్రంగా ఉందా లేదా? వీడి వయసులో ఉన్నప్పుడు వీడి సహవాసాలు ఎలా ఉన్నాయి? వీడు దేవుని పనికొస్తే వీడి జీవితం బాగుంటే సంఘంలో వీడికి చిన్న పని. రెండు ఉన్నాయి. నీకు మైనస్ కనబడుతున్న వెంటనే ప్లస్ కూడా పక్కన కనబడుతుంది. నేను ప్లస్ ఆకర్షించట్లేదు, మరి మైనస్. మనిషి హృదయం ఎట్లా ఉంటుంది చెప్పనా? చిచ్చి 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 అంటావా? అదే మెల్లలేమంటావా? అది ఒరిజినల్ కదా, ఇప్పుడు గుర్తుపెట్టుకో. అడిగా సబ్జెక్ట్ అంటే ఇష్టం అడిగి. ఇది సైకాలజీ. ఎవడైనా ఎక్కువగా అవసరం లేకపోయినా ఆ మ్యాటర్ లేపు అస్సలండి చిచ్చి అన్నాడంటే అడిగి చాలా ఇంట్రెస్ట్. అది ఇది నిజం. ఎవరైనా మేము అస్సలు అట్లా కాదండి అని మీసాల మెలేసే మాట్లాడారని నేను చెబుతున్నా, వాడు ఖచ్చితంగా అందులో వాడికి పాలు పంపులు ఉన్నాయి. మనిషి స్వభావం ఇది. దేవుడు ఆ రోజు తప్పు జరుగుద్ది అన్న పక్కనే తప్పు జరగకుండా జీవవృక్షం పెట్టాడు. అటు పోరా ఇటు రారా, కానీ తప్పు వైపుకే చేయబోయిందట. అవ్వాదములు తెంచేశారట. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని ఫలములు తినేశారట. ఆ రోజు మిక్సీ లేదు కానీ అవ్వమ్మకే జ్యూస్ చేసి తిన్నాడు. ఫ్రిడ్జ్ లేదు కానీ దాచుకుని 6 రోజులు లేగద్దు. కొన్ని తినేసిందట. కూడదా అని మీరు అడగొచ్చు. బండగా బట్టలు వేసుకోవడం కూడా తప్పండి అని మీరు సీరియస్గా, తప్పు అంత బైబిల్ అంతే. ఎందుకో చెప్పిన, దైవ భక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మిగుల వెలగల వస్త్రములు వద్దు, మరి తగు మాత్రముగా ఉండాలి. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, ఈ షరతులు పురుషులకు కూడా. ఎవరైతే భక్తి గలవారం అని చెప్పుకుంటున్నామో ఎక్స్ట్రా చేయకూడదు అనమాట. సంఘం సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం ఏం చేస్తాం సంఘాల్లో? బయట ఎవడో ఏదో చింపేసుకున్నాడు ప్యాంటు, మనం అదే సిరిగిపోయింది తీసుకొచ్చి లాస్ట్ కూర్చుంటాం. దాని పేరేంటి తమ్ముడు? టాంచి. ఇప్పుడు సిరిగిపోయిన ప్యాంట్లు పాడాల్సిన అవసరంలా, ఫ్యాషన్ అది. ఆవిడ పాడేసేవారు. ఏది ప్రత్యేకత? కలిసిపోయావు లోకంలో. వాడు ఏదో పెట్టుకుంటాడండి ఇలా పైకి, మట్టగెడసలకి కొరమేళ్ళకు ఉంటాయి చూసారు పైకి, ఇలా అలా పైకి పెడతారు. సంఘంలో లాస్ట్ వాడు కనబడుతుంది, మనకు ఆ కుచ్చే కనబడుతుంది, మనిషి కనబడ్డు. ఏముంది అక్కడ? చీపురా కాదు నహి, మరి హెయిర్ స్టైల్. ఇది ప్రత్యేకత. సంఘం కలిసిపోతుంది లోకంలో మెల్లమెల్లగా. ఇవి వచ్చేయండి ఈ మధ్యకాలంలో. ఆడకూతులు కూడా సరైన బట్టలు వేసుకోవట్లేదు, తప్పమ్మ అలా వేసుకోవాలి. క్రైస్తవులు అనగానే ఒక పద్ధతి, వాల్యూస్ ఉండాలి. ఇదే నాజీరండి ప్రత్యేకత. గుండెల్లో పెట్టుకున్న తల్లిదండ్రులనే వదిలొచ్చేసిందంటే మధ్యలో వచ్చిన గొట్టంగాడివు నువ్వు, నీతో ఉంటదా? అలాగే జరిగింది ఇప్పుడు తెలంగాణలో. వీళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంది, అదే లవర్తో అంటుంది. వాడు చూసాడంటే ఎక్కడ పార్కులో, పాపం నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఎందుకు చేసావు? మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, నీ కొరకు నాకు చచ్చేంత ప్రేమ ఉందంటే ఈవిడ అంటుంది, అయితే చచ్చిపో మరి. అది కాదు, నేను పెళ్లి చేసుకున్నాను, నీకు నేను యజమానిగా భర్తగా ఉన్నానంటే అవన్నీ నాకొద్దు. నువ్వు సమాజం కొరకు ఆలోచించుకో. నా మనసు వేరొకటి చెబుతుంది, నేను వాణ్ణి లవ్ చేస్తున్నాను. ఇంకొకరిని ఫస్ట్ స్నేహం చేస్తారంటే ఆ స్నేహం ముదిరేసరికి ఆ స్నేహంలో వారికి తెలియకుండానే సెక్సువల్ లైఫ్ కి అలవాటు పడతారు. ది హ్యూమన్ సైకాలజీ. ఆ సెక్సువల్ లైఫ్, ఆ శృంగార అనుభవానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో యువత, వివాహం అనే దాన్ని లాస్ట్ స్టేజ్ లో పెడతారు. ఆ వివాహం అనే సమయానికి వెళ్ళేసరికి వారి మీద వారికి
విరక్తి పుట్టేస్తుంది. మొట్టమొదటి స్నేహం అన్నారు, తర్వాత ఈ శృంగార భంగిములతో జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వివాహం అనే దానికి ప్రాధాన్యతనిచ్చారు. లాస్ట్ 3వ స్టేజ్లో ఇంకేముంది? ఆ వివాహ సమయానికి వచ్చేసరికి ఎవరో ఒకరు బ్రేకప్ అవుతారు. ఆ ఖచ్చితంగా మరొక అమాయకుడు ఎవడో ఒకడు దొరుకుతారు, వాడిని చేసుకుంటారు. అటు పోలేక ఇటు పోలేక, వాడిని మర్చిపోలేక, ఇది చేయలేక, ఇది అనుభవించలేక సంసార జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయిపోయి 3 నెలలు తిరిగేసరికి పేనకు ఊరేసుకోవడమో, రైలు పట్టాల మీద పడిపోవడమో ఏదో ఒకటి చేసేస్తారు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వదు మైండ్. అందుకు ఓపెన్ గా చెప్పాలి, పెళ్లిలో ఇష్టమైతే ఇష్టం, లేదంటే చేసుకొని అంతే. డైరెక్ట్గా ఉండాలి ఆ విషయంలో. 2 విషయాల్లో పక్కా నేను పదే చెబుతుంటాను.